హిందూ మహాసభ టీవీకి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజున బ్రహ్మాంబాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాలరాత్రి అలంకారంలో వివిధ రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మాంబాదేవి కాలరాత్రి అలంకారంలో శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లు గజవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. ఇద్దరు కూడా గజవాహనారూఢులై భక్తులందరికీ దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. లోక కళ్యాణార్థమై చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఉభయ దేవాలయ అర్చకులు, వేద పండితులు, వైదిక సిబ్బంది అందరూ దీన్ని ఆచరిస్తారు. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కనులారా దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాంగత్వేన ఆదో సప్తమ దివసే గజవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవత షోడశోపచార పూజాంచ కరిష్యే. అనంతరము వైభవంగా నిర్వహించిన గ్రామోత్సవంలో కోలాటనలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, విన్యాసాలు భక్తులను ఎంతగానో అలరించాయి. గ్రామోత్సవంలో కదిలి వస్తున్న కాలరాత్రి అమ్మవారు గజవాహనంపై శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారులను భక్తులు కనులారా దర్శించుకొని పునీతులయ్యారు.